వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రియల్ ఫ్యాక్ట్స్ గురించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి భాషాబాయ్ గారు ఉన్నారు, ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. ఆయనతో పాటు మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే భాషాబాయ్ గారు, ఏం జరుగుతుంది మార్కెట్లో? ఎస్ అసలు రియల్ ఫ్యాక్ట్స్ ఏంటి? ఎస్ మార్కెట్ అసలు రిజిస్ట్రేషన్లు ఏ విధంగా జరుగుతున్నాయి? యా కాస్త 10 రోజుల నుంచి మార్కెట్ కాస్త పుంజుకుందని చెప్పి మనం వినిపిస్తున్న మాట. యా చాలా మంది వెయిట్ అండ్ సీ అని ధోరణిలో ఉన్నారు. సో ఎప్పుడు ఇంకా స్పీడ్గా ముందుకెళ్తుంది, అసలు ఎందుకు స్లో అవడానికి కారణం ఏంటి? యా మామూలుగా ఇప్పుడు మన తెలుగు పీపుల్ ఉన్న ఆంధ్ర తెలంగాణలో ఇదంతా పంటలు మీద ఫోకస్ చేసే యాక్చువల్లీ 60-70% మనం వ్యవసాయ ఆధారితటువంటి రాష్ట్రాలు మనకి. ఇంకా సర్వీస్ సెక్టర్ ఓన్లీ 30% ఉంటుంది. సో ఇప్పుడంతా ఏంటంటే పిల్లల స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు కట్టుకునే టైంలో ఉంటారు అందరూ. తర్వాత పంటలకు పెట్టుబడి పెట్టే టైం అన్నమాట ఇదంతా. ఎప్పుడు కూడా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రియల్ ఎస్టేట్ అనేది కొంత డౌన్గా ఉంటుంది. సో ప్రతిసారి ఎవ్రీ ఇయర్ అలాగే జరుగుతుంది. మీరు రిజిస్ట్రేషన్ చూసుకోండి. ఇవి అది కాక పంటలు, పొలాలు, రియల్ ఎస్టేట్ అనేది భూమితోనే కాబట్టి ఇప్పుడు అమ్మడానికి అవ్వదు అనమాట. పంటలు వేస్తుంటారు, ఆ భూమి అమ్మడానికి అవ్వదు. సో అది కూడా తర్వాత ఇన్వెస్ట్మెంట్లు అంతా కూడా పంట పొలాల్లోకి వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు చేపల చెరువులు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మనం మెట్ట కానివ్వండి, వరి కానివ్వండి, ఎవరికున్నంత వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అంతా దానికి వెళ్తూ ఉంటుంది, పెట్టుబడుల కాలాలు. సో తర్వాత ఇప్పుడు ఏదైతే బిజినెస్ల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లకి గురించి కానీ వాటికి జాబుల్లో ఉన్నోళ్ళు కానీ చేయగలరు. కానీ జాబుల్లో ఉన్న వాళ్ళకి ఏమైందంటే ఇప్పుడు పిల్లల స్కూల్ ఫీజులు ఉంటాయి. ఎవరి స్థాయిలో వాళ్ళకి. ఇప్పుడు హీరో మహేష్ బాబు స్థాయి ఏంటంటే వాళ్ళ పిల్లలకి 10 లక్షలు 20 లక్షలు నెలకు కట్టాలి. ఒక చిన్న ఆటో డ్రైవర్ ఉన్నాడంటే వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిలో ఒక 50,000 30,000 స్కూల్ ఫీజులు కట్టాలి. ఈ స్కూల్ ఫీజులు, ఈ కాలేజ్ ఫీజులు, దీంట్లోనే ఈ 3 నెలలు గడుస్తుంది అనమాట. సో అందువల్ల డౌన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైము రియల్ ఎస్టేట్ అనేది జరగడానికంటే ఎక్కువ రేట్లు పెరిగిపోయినాయి లాస్ట్ 5 ఇయర్స్లో. లాస్ట్ ఏదైతే 2017 నుంచి 2017 ఎండ్ నుంచి 2024 వరకు పెరగాల్సిన దానికంటే కూడా ఎక్కువ రేట్లు 5 టైమ్స్ పెరిగింది. అంటే ఎకరం 20 లక్షలు ఉండాల్సింది అక్కడ ₹1,00,00,000, గజం 2,000 ఉండాలి దగ్గర 20,000 రూపాయలు అయిపోయింది ఆల్రెడీ. దానివల్ల ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకెట్ అనేది రీచ్ అవ్వట్లేదు. అప్పుడే ఏం చేశారంటే కొన్ని అప్రూవ్డ్ ప్లాట్లు కానీ వాటిని కానీ లోన్లు తీసుకుని కొన్నారు. దాన్ని ఇప్పుడు లోన్లు పే చేసుకుంటున్నారు జనాలు. సో అది కాక మొన్న 100 కోట్లు ఎకరం పోయేసరికి జనాలందరూ గందరగోళంలో పడ్డారు. సో లాస్ట్ 5 ఇయర్స్ రియల్ ఎస్టేట్లో జరగరాని మార్పులు జరిగినాయి కాబట్టి ఇప్పుడు దాని పర్యవసానం ఇప్పుడు అనుభవిస్తున్నారు అందరూ. ఇప్పుడు ప్రతి దగ్గర ఏంటి, అక్కడ 100 కోట్లు పెరిగింది, 100 కోట్లు ఎకరం వెళ్ళింది అంటే మహేశ్వరం ఇప్పుడు కోకాపేట 100 కోట్లు పోయింది. కోకాపేట నుంచి 10 కిలోమీటర్లు అంటే మినిమం 50 కోట్లు అని చెప్తారు కదా ఎకరం. నాణ్యానికి ఒకవైపు, నాణ్యానికి రెండో వైపు ఏం జరుగుతుంది? నాణ్యానికి రెండో వైపు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు కంపారిజన్ ఏదైతే పాల పొంగు దాగా అయిపోయింది అనమాట. పాలు ఇన్ని ఉంటాయి, కనిపించే పొంగు ఇలా ఉంటుంది. ఆ పొంగు అంతా చల్లారిపోతుంది. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఒక రకమైన పిచ్చి, ఒక రకమైన భ్రమలోకి పెట్టేశారనమాట హైదరాబాద్ మార్కెట్ని. అంటే ఊహలు ఆకలిని తీర్చమంటారు. ఓకే, రియల్ ఎస్టేట్ని ఊహల్లో తీసుకెళ్ళిపోయారు 100 కోట్లని. ఇప్పుడు 100 కోట్లు అయ్యేసరికి మహేశ్వరం ఎక్కడ, తుక్కుగూడ ఎక్కడ, తర్వాత ఎక్కడ కందుకూరు, అక్కడ 3 కోట్ల ఎకరం 2 కోట్ల ఎకరం చెప్తుంటే ఎక్కడ రియల్ ఎస్టేట్ అవుతుంది? కేవలం రేట్లు పెరిగాయి కాబట్టి పాకెట్ రీచ్ అవ్వట్లేదా? ఇప్పుడు రేట్లు పెరిగాయి కాబట్టి పాకెట్ రీచ్ అవ్వట్లేదు. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో 10 లక్షల శాలరీ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10 లక్షల రూపాయల శాలరీ ఉన్నవాడు మహా అయితే ఒక 50,000 మంది 30,000 మందే ఉంటారు. ఈ 1,60,00,000 ఉన్నటువంటి ఈ జనసాంద్రత ఉన్నటువంటి హైదరాబాద్ సిటీలో 10 లక్షలు ఉన్నటువంటి శాలరీ ఉన్నవాళ్ళు మహా అయితే 30,000 నుంచి 20,000 వరకే ఉంటారు. ₹1,00,000 శాలరీ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? మహా అయితే 3 లక్షల మంది ఉంటారు. అంతకంటే పెంచుకుంటారు కదా. అట్లనే పాకెట్ రీచ్ అవ్వాలి. పాకెట్ రీచ్ అయితేనే కానీ ఎవరైనా కొనగలరు. ఇప్పుడు గజము, ఇప్పుడు మణికొండ చూడండి, మణికొండ పుప్పాలగూడ లొకేషన్లో నార్సింగ్ ఇట్లా 1,50,000 చెప్తున్నారు.
అంటే ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ ఉంటే 1,00,000 అంటే 200 గజాలు కనాలంటే 2 కోట్లు పెట్టుకున్నాను. అవును. మరి వాళ్ళ శాలరీలు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి లోన్లు వస్తాయా? ₹1,00,000 శాలరీ ఉన్న వాళ్ళకి 50 లక్షలు వస్తుంది శాలరీ, లోన్ వస్తుంది. అక్కడేమో 200 గజాలు కొనాలంటే 2 కోట్లు ఉంది. ఎట్లా అవుతుంది? ఈ విపరీతమైనటువంటి రేట్లు పెరిగిపోవడం వల్ల సో ఈ లాస్ట్ 2-3 ఇయర్స్ కూడా కంపెనీలు ఏమీ పెద్దగా రాలేదు చెప్పుకోవడం తప్పితే. ఇప్పుడు ఎక్స్టెన్షన్లు కూడా అవుటర్ పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఐటీ కంపెనీస్ షాద్ నగర్ వైపు, చందన్ వ్యాలీ వైపు అటు వెళ్తున్నాయన్నమాట. ఈ హైదరాబాద్లో పెరగాల్సిన దానికంటే ఎక్కువగా ల్యాండ్ రేట్లు పెరగడము, సైకిల్ రేట్లు పెరగడం వల్ల ఏమైందంటే బాగా పాకెట్ రీచ్ అవ్వక రియల్ ఎస్టేట్ స్తబ్దతలో ఉండిపోయింది. లాస్ట్ 5 ఇయర్స్లో ఇట్లా వెళ్ళిపోయిన రియల్ ఎస్టేట్ డౌన్ అవ్వకుండా వస్తుంటే రియాలిటీలోకి వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు రియాలిటీలో ఉందంటారా? రియాలిటీలోకి ఇంకా రాలేదు, ఇంకా ఇప్పుడు ఇలాగే ఉంటుంది ఒక 3 నెలలు. సో ఇప్పుడు ఏంటంటే జనాలు పొలాలు ఇప్పుడు మీరు వాస్తవాలే మాట్లాడుతున్నారు. వాస్తవాలే మాట్లాడుతున్నప్పుడు ఇంతకుముందు మేము ఒక 10 ఎకరాలు పెట్టి ఒక 3 కోట్లు 4 కోట్లు పెడితే 10 ఎకరాలు వచ్చేది మహేశ్వరం దగ్గర. ఇప్పుడు ఎకరమే 3 కోట్లు చెప్తున్నారు. అక్కడ 30 లక్షలు 40 లక్షలు ఉండేది. 30 లక్షలు 40 లక్షలు ఒక 3 కోట్లు చేతిలో పట్టుకుంటే ఒక 10 ఎకరాలు వచ్చేది. ఒక 1,50 లక్షలు పెడితే అప్రూవల్స్ వచ్చాయి. గజం 6,000కి 5,000కి అమ్మేవాళ్ళం, 3,000 4,000 కూడా అమ్మేవాళ్ళం. ఆ రోజులు అలా ఉన్నాయి. జనాలకు కూడా పాకెట్ రీచ్ అయ్యేది. ఇప్పుడు ఎక్కడ అక్కడ గజమే 15,000 రూపాయలు అమ్ముతుంటే 200 గజాలంటే 30 లక్షల రూపాయలు ఎవరి దగ్గర ఉంటాయి? ఐటీ ఎంప్లాయీస్ దగ్గరే బాగా కొంచెం హై అండ్ కొంచెం పెద్ద పెద్ద కంపెనీలు చేస్తే ఒక మేనేజర్ లెవెల్ ఉన్న వాళ్ళకి 30 లక్షల రూపాయలు పెట్టి ఫ్లాట్ కొనగలరు. కానీ ఈ సామాన్యమైనటువంటి చిన్న చిన్న షాపులు, హైదరాబాద్ బేస్ అంతా అంతే కదా షాపులు. ఒక పెద్ద కంపెనీలు ఉన్నప్పటికి కూడా ఒక 1000 మంది ఉన్న కంపెనీలో మొత్తం కలిపితే ఒక 50 మందికే లక్షల్లో శాలరీ ఉంటుంది తప్పితే మిగతా వాళ్ళందరికీ 20,000 30,000 40,000 50,000 కదా. హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మామూలే. 100 ఒక 200 మంది 500 మంది 1000 మంది 2,000 మంది ఉన్న వీటిలో కూడా మేనేజ్మెంట్కే లక్షల్లో శాలరీ ఉంటాయి, కానీ చిన్న వాళ్ళకి ఎందుకు ఉంటాయి? సార్ ఈ మధ్యకాలంలో మనం ఒకటి వింటున్నాం, హైడ్రా కమిషన్ వచ్చిన తర్వాత చాలా వరకు బుకింగ్ చేసుకున్న వాళ్ళకి కూడా మళ్ళీ అడ్వాన్స్ అనేది వెనక్కి తీసుకుంటున్నారు. ఒక మాట వినిపిస్తుంది, ఎంతవరకు నిజం అది? బుకింగ్సే వెనక్కి తీసుకోలే, కానీ ఇప్పుడు ప్రాబ్లం అదే అవుతుంది. వచ్చిన వార్త వీళ్ళు షార్ట్ టర్మ్ నిర్ణయాలు, షార్ట్ టర్మ్లో ఈ పరుగులు పెట్టించడం అనేది మంచిది కాదు. ఒక హైడ్రా కమిషన్ అనేది తీసుకున్న తర్వాత ఎఫెక్టెడ్ పీపుల్కి అందరికి నోటీసులు ఇచ్చిన తర్వాత ఒక 1 రోజులు 2 నెలలు 3 నెలలు ప్రతి ఇంటికి నోటీసులు ఇవ్వాలి. మీది ఎఫ్టీఎల్లో ఉంది, మీది బఫర్ జోన్లో ఉంది, మేము దీనివల్ల దీన్ని ఇలా కూల్చబోతున్నాము, మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి అని చెప్పినట్టు నోటీసులు ఇచ్చిన తర్వాత అప్పుడు అది కూడా ప్రభుత్వాలు చేసే తప్పులే ఇవి. నిజంగా వాస్తవం చెప్పాలి 100% ఉంది మార్కెట్ మీద ఉంది. అసలు హైదరాబాద్ మార్కెట్ ఇప్పుడు గందరగోళం అయిపోయింది. ఇంకా హైదరాబాద్ వచ్చేసి ఎవడ కూడా అంత తేలిగ్గా ఇప్పుడు నెల్లూరు నుంచి వచ్చేసి విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ ఇల్లు కొనుక్కుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు కరీంనగర్, అటు వరంగల్, ఇటు నిజామాబాదు, ఇటువంటి కొంచెం ఎడ్యుకేషన్ చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ ఒక ఆఫ్టర్ 50 ఇయర్స్ తర్వాత మనం ఆరోగ్యాలు బాగోపోతే ఇక్కడ ఉండిపోయి పిల్లలతో ఇక్కడ చదివించుకుంటున్నాం పిల్లల్ని, అక్కడే ఉండిపోవాలని చూసి ఏదో ఒక మూలకి ఇల్లు కొనుక్కుంటారు మామూలుగా. వరంగల్, నిజామాబాదు, విజయవాడ, జహీరాబాదు, వికారాబాదు, నిజామాబాద్ ఇట్లాట్లో ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ ఒక్కొక్క ఇల్లు ఎక్కడో చాట ఏదో మూలం కొనుక్కుంటారు. వాళ్ళు 50 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి ఆ పిల్లలతో పాటు ఉంటూ ఇక్కడ ఏదో చేసుకుంటారు. అవసరమైతే ఒక అరగంటలో హాస్పిటల్కి వెళ్ళొచ్చండి. ఈ గందరగోళం వచ్చేసరికి వాళ్ళు ఎక్కడ కొంటారు? అసలు దీంట్లో బఫర్ జోన్ ఎక్కడ ఉంది, దీంట్లో ఎఫ్టీఎల్ ఎక్కడ ఉంది, దీంట్లో కెనాల్స్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళే పర్మిషన్ ఇస్తున్నారు, వాళ్ళే కొట్టేస్తున్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళకి పర్మిషన్ పెడుతున్నాడు, వాడు పర్మిషన్ ఇచ్చేస్తున్నారు, హౌస్ ట్యాక్స్లు వేస్తున్నారు, మున్సిపల్ ట్యాక్స్ కనెక్షన్ వేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు. ఇప్పుడు అయ్యే కదా కొట్టేసింది. హైదరాబాద్ సిటీ మీద జిహెచ్ఎంసీ మీద నమ్మకాలు పోయినాయి. దీని మీద ఒక క్లారిటీ వచ్చిందా మార్కెట్? క్లారిటీ అనేది ఊహల్లో బాధలు అయిపోయినాయి. ఇప్పుడు ఊహలు ఎలా ఉండే హైదరాబాద్ సిటీకి వచ్చిందంటే మెట్రో రైలు నుంచి రోడ్లు, రీల్ నుంచి రియల్లోకి వచ్చారా? రియల్ నుంచి రియల్లో కాదు, నెగిటివ్లోకి వెళ్ళిపోయారు. ఇంకా రియాలిటీస్లోకి రాలేదు, నెగిటివ్లోకి వెళ్ళిపోయారు. హైదరాబాద్లో ఇల్లు కొంటే
అమ్మ కొట్టేస్తారేమో హైదరాబాద్ భయానికి వచ్చి బిల్డర్స్ డిస్కషన్ ఏం జరుగుతుంది? బిల్డర్స్లో డిస్కషను ఇప్పుడు మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్లో మేము మామూలుగా టెలికాలర్స్ వీళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక డాక్టర్స్ కానివ్వండి, హై ఇన్కమ్ గ్రూప్కి నెంబర్లు ఎక్కడో చోట తీసుకొని కాల్ చేస్తుంటారు టెలికాలర్స్. ఎక్కడ ఒక మెడికల్ షాప్ వాళ్ళకి కానీ, ఒక ఊర్లో కిరాణా షాప్ వాళ్ళకి కానీ, లేకపోతే స్టీల్ సిమెంట్ షాప్ వాళ్ళకి కానీ. ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్ వచ్చి అక్కడ ప్లాట్లు లేకపోతే ఇల్లులు అవి కొంటూ ఉంటారు, వాళ్ళే కొంటుంటారు. కొంచెం హై ఇన్కమ్ గ్రూప్స్ అనమాట. వాళ్ళు నెలకు 2 లక్షలు వ్యాపారం ద్వారా సంపాదిస్తారు. మెడికల్ షాప్ వాళ్ళు కానీ, కిరాణా షాప్ వాళ్ళు కానీ, సిమెంటు స్టీలు ఇట్లాంటి వాళ్ళందరూ. ఒక డాక్టర్, ఒక ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్ చిన్న హాస్పిటల్ పెట్టుకొని నెలకు 2-3 లక్షలు సంపాదించిందంతా కూడా ఇక్కడ పెడుతుంటాడు మామూలుగా. మనం ఇలా ఫోన్ కొట్టంగానే వాళ్ళు మేము వస్తాం చూస్తాం అనే పరిస్థితి. ఇప్పుడు ఫోన్లు చేస్తే, టెలికాలింగ్ చేస్తే అసలు హైదరాబాదులో అసలు ఏం జరుగుతుందో తెలియదు, మేము ఇల్లు కొంటే కొట్టేస్తారని మాట్లాడి పెట్టేస్తున్నారు. హెచ్ఎండిఏ కానీ జిహెచ్ఎంసీ కానీ నమ్మకాలు కోల్పోయినాయి. హైదరాబాద్ సిటీ వచ్చి ఇంకోటి ఇల్లు కొనాలంటే కొనలేరు, అంత గందరగోళం చేశారు వీళ్ళు ఇప్పుడు. దానివల్ల దీనికి ఏదో ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే ఏదన్నా చేస్తే కానీ, మళ్ళీ ప్రభుత్వం నోట్లో, సీఎం గారి నోట్లో నుంచి కానీ ఒక పాజిటివ్ వేలో నమ్మకం కలిగించాలి ఇప్పుడు మళ్ళీ కొత్తగా. మరోపక్క ఇంత వీళ్ళు నమ్మకం హైదరాబాద్ సిటీ మీద, హైదరాబాద్ సిటీ కమిషనర్ కానివ్వండి, మున్సిపల్ కమిషనర్ కానివ్వండి, హెచ్ఎండిఏ కమిషనర్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా మీకు హైదరాబాద్లో మేము సిస్టమ్ ప్రకారం ఉన్నాము, పాత సిస్టమ్స్ అన్నీ పోయినాయి, కొత్త సిస్టమ్స్ రెడీ చేశాము, మీకు ఇప్పుడు ఇలాగంటేనే కానీ అలాగా మీకు మేము ప్లాన్ ఎప్పుడు ఇచ్చామంటే ఇంకా దాని జీవితంలో ఎక్కడా కొట్టము అని ఒక నమ్మకం భరోసా కలిగిస్తే కానీ వాళ్ళు ఎవరైనా వచ్చి పెడతారు. కానీ లేదంటే ప్రతి ఒక్కడు ఏంటండి, ఇప్పుడు ఒక ఇల్లు కొట్టాడంటే ఒక జీవితం, ఒక మాస్టర్ ఒక ఇల్లు కొన్నాడంటే ఆయన జీవితం అంతే, లైఫ్ కష్టము ఒక ఇంటి మీద పెడతారు అంతే. సో అసలు మామూలుగా రియల్ ఎస్టేట్కి అది ఆ గందరగోళంలో ఉండి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అన్ని ఆగిపోయినాయి. సో మరోపక్క 42% పడిపోయింది మార్కెట్. సో రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు, 4th సిటీ ఒకటి డెవలప్ చేస్తా అని చెప్పి కూడా అన్నారు. సో మరి 4th సిటీ చెప్పడం అయితే జరిగింది కానీ ఎప్పటికి పూర్తి అవుతుంది? మరి 4th సిటీ రావటం వల్ల సో ఆ లొకేషన్స్లో మరి ఎలా ఉంటుంది మార్కెట్ అని చెప్పి కూడా ఒక డిస్కషన్ జరుగుతుంది. మనం ఏదైనా సరే రేవంత్ అన్న అనేది ఆయన ఒక ప్లానింగ్ ఉంది, ఆయన మనం ఒప్పుకోవాల్సిన మనిషి ఆయన. ఎందుకంటే కుతుబ్ షాహీ హైదరాబాద్ కనెక్ట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హైటెక్ సిటీ కనెక్ట్ చేశారు, ఔటర్ రింగ్ రోడ్ కనెక్ట్ చేశారు. సో ఇదంతా డెవలప్ చేశారు. ఇప్పుడు మనం మళ్ళీ ప్రజాప్రభుత్వం మళ్ళీ అక్కడ 4th సిటీని కన్స్ట్రక్ట్ చేసుకోబోతున్నాం, ఫ్యూచర్ సిటీని కన్స్ట్రక్ట్ చేసుకోండి. కట్టడం మంచిదే, ఒక ప్లానింగు, ఒక వ్యవహారం ఉండి కట్టడం మంచిదే. ఆ సరౌండింగ్స్ని మనం సిస్టమేటిక్గా డెవలప్ చేసుకోవడానికి మంచిదే. కానీ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో పాకెట్ ఇప్పుడు కొత్తగా 4th సిటీ వచ్చి దానికి రియల్ ఎస్టేట్ డెవలప్ అయ్యేంత పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇప్పుడు 4th సిటీ ఉంది, శ్రీశైలం హైవేలో అక్కడ కడతాల దగ్గరలో కొంత ల్యాండ్ని ప్రొక్యూర్ చేశారు. అక్కడ 4th సిటీ కన్స్ట్రక్ట్ చేస్తారు. దానివల్ల రియల్ ఎస్టేట్ పెరగాలి అక్కడ. కానీ ఆల్రెడీ రియల్ ఎస్టేట్ పెరిగేస్తుంది అక్కడ. ఎకరం 2 కోట్లు, 15 కోటిన్నర ఇట్లా ఉండడం వల్ల ఇప్పుడు 15 కోట్లు పెడితే కానీ 10 ఎకరాలు దొరకదు అక్కడ ఒక లేఅవుట్. అసలు మీ ఒపీనియన్ ఏంటి? అంటే మామూలుగా బేసిక్గా ఇప్పుడు చాలామంది వెయిట్ అండ్ సీ అలా ఉన్నారు. ఇప్పుడు కొనుక్కునే వాడికి రైట్ టైమా లేకుంటే అమ్మవాడికి రైట్ టైమా? కొనుక్కునే వాళ్ళకి రైట్ టైం కాదు, అమ్ముకునే వాళ్ళకి రైట్ టైం కాదు. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో గందరగోళం ఉంది రియల్ ఎస్టేట్ హైదరాబాద్ మార్కెట్లో. ఎక్కడ చూసినా కానీ మేము రియల్టర్, రైతుల దగ్గరికి వెళ్ళి ల్యాండ్ ప్రొక్యూర్ చేద్దామంటే అంత రేట్లు పెట్టి ల్యాండ్ కొని వడ్డీలు కట్టుకొని మనకేం మిగులుతుంది అనే ఆలోచన మాకు వస్తుంది. సో మేము అక్కడికి వెళ్ళి రైతులతో మాట్లాడుతుంటే ఆకాశంలో ఉన్న ల్యాండ్ ధరలను బట్టి మేము వెనక్కి వచ్చేస్తున్నాం. ఉన్న లేఅవుట్లోనే వచ్చి కొనాలి అంటే కస్టమర్లు కూడా ఊరంతా మహా అయితే 10-15 లక్షలు ఉంటాయి ఎవరి దగ్గరైనా మామూలుగా. ఏది ఉన్న క్రౌడ్కి 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు అనుకోండి. అక్కడికి వెళ్ళంగానే అంత సిటీ ఔటర్ రింగ్ రోడ్ 30 కిలోమీటర్లు వెళ్ళినా కానీ 60 లక్షలు, 20,000 రూపాయల గజం చెప్తుంటే 60 లక్షలు ఎవరి దగ్గర ఉంటాయి? ఎట్లా కొంటారు? ఇది పరిస్థితి. అంటే అమ్మాలన్నా ఇబ్బంది. ఇప్పుడు
ఎవరో ఒక ల్యాండ్ లార్డు ల్యాండ్ అమ్మాలనుకుంటాడు. ల్యాండ్ అమ్మాలనుకుంటే పక్కన ఆల్రెడీ 2 కోట్లకి ఎకరం 1.5 కోట్లకి ఎకరం జరిగింది. ఆయన తక్కువ రేటుకి అమ్మలేకపోతున్నాడు. ఓకే, అట్లాంటి పరిస్థితుల్లో స్టక్ అయి ఉన్నారు జనాలు. ఊహల్లో ఉండిపోయి ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో అమ్మేవాళ్ళు అమ్మలేకపోతున్నారు. సరిగ్గా 1 year క్రితం ఎస్ శ్రీశైలం హైవే అండ్ ముంబై హైవే, బెంగళూరు హైవే, ఈ 3 మార్కెట్ చాలా బాగుండేది. ముంబై చాలా వేగంగా దాని మీద డిస్కషన్ జరిగేది, చాలా వేగంగా పెట్టుబడులు పెట్టేవాళ్ళు. ప్రజెంట్ అసలు ఏంటి, ఎలా ఉంది ఆ లొకేషన్స్, ప్రైజెస్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ 15,000 14,000 తక్కువ ఎక్కడా కనిపించట్లేదు. అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో ఎక్కడైనా సరే 10,000 పైనే ఉంది గజం. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు కనీసం సర్వేలు కూడా అవ్వలేదు. కనీసం ఎక్కడి నుంచి ఎక్కడ అలైన్మెంట్స్ కూడా చెప్పలేదు. అక్కడ రేట్లు 3 కోట్లు చెప్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్ ఏ ల్యాండ్ దగ్గరికి వెళ్ళినా కానీ రీజనల్ రింగ్ రోడ్డు మా ఊరు నుంచి వస్తుంది. ఇక్కడ 3 కోట్ల ఎకరం, 2.5 కోట్ల ఎకరం, 2 కోట్ల ఎకరం అంటే ఏంటి ట్రిపుల్ ఆర్ ఏంటి పరిస్థితి అసలు? ప్రభుత్వం అయితే చాలా వేగంగా ట్రిపుల్ ఆర్ కంప్లీట్ చేయాలని చెప్పి చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. మొత్తం అక్కడ ఉన్న రైతులతో కూడా మాట్లాడుతుంది, ప్లస్ భూసేకరణ కూడా చేపడుతూనే ఉంది. సో చాలామంది ఏంటంటే ఇంకా సిటీ అవుట్స్కట్లోకి ఎక్కువ కొనడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే సిటీ లోపల మీరు అన్నట్టు మన రేట్లు అయితే విపరీతంగా పెరిగిపోవటం వల్ల ట్రిపుల్ ఆర్కే అండ్ అవుటర్ రింగ్ రోడ్ మధ్యలో మంచి ఫ్యూచర్ అయితే ఉంటుందని చెప్పి రాబోయే 5-10 సంవత్సరాల్లో చాలామంది అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. వాస్తవ పరిస్థితులు ఏంటంటే మీరు ఏం చెప్పారు? అంటే ట్రిపుల్ ఆర్ అనేది మంచిదే. ల్యాండ్ ఎక్విజిషన్ గవర్నమెంట్ అమౌంట్తో చేసినప్పటికీ కూడా కన్స్ట్రక్షన్ మాత్రం పీపీపీ మోడ్లోనే వెళ్ళాలి. టోల్ గేట్లు పీపీపీ మోడ్లోనే వెళ్ళాలి. పబ్లిక్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్లో దీంట్లోనే వెళ్ళాలి. దీంట్లో వెళ్ళినప్పుడు ఏమవుద్ది, గవర్నమెంట్ లేదో లాస్ట్ మన రేవంత్ అన్న గవర్నమెంట్ 1,500 కోట్లు 2,000 కోట్లు పెట్టినట్టున్నారు బడ్జెట్. సెంట్రల్ నుంచి మహా వస్తే ఒక 2-3 వేల కోట్లు వస్తాయి. దాంతో ఏమి ఈ ల్యాండ్ అంతా ప్రొక్యూర్ చేయడానికి అవ్వదు. దానివల్ల ఏంటంటే ప్రొక్యూర్మెంట్లు జరుగుతాయి స్లోగా. ల్యాండ్ ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు ముంబై హైవే నుంచి బెంగళూరు హైవేకి అక్కడ మనకు బాగా ముంబై హైవే నుంచి ఏదైతే లోడ్స్ లారీస్ వస్తున్నాయో అవన్నీ కూడా షాద్నగర్ బెంగళూరు హైవేకి వెళ్ళాలంటే ఒక లింక్ తీసుకుంటారు. లేదు మేడ్చల్ హైవే నుంచి కరీంనగర్ నుంచి ఏదైతే వరంగల్ హైవే ఉందో ఈ 3 లింక్ రోడ్లకి కనెక్టివేట్ చేసుకోవడానికి ఇట్లా కనెక్ట్ అవ్వాల్సింది తప్పితే అంత ఫాస్ట్గా ప్రొక్యూర్మెంట్ చేయడానికి డబ్బులు కావాలి. అలైన్మెంట్స్ అయితే ఇవ్వచ్చు. కనీసం మినిమము వీళ్ళు సర్వేలు చేసి స్టోన్ లైన్ వేయగలిగితే ఒక 10 yearsకి రావచ్చు అనుకుంటున్నాను నేను. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి అసలు మార్కెట్పై? ఇంకా ఎంత టైం పట్టవచ్చు? మార్కెట్ అనేది అంటే ఒక వార్త అయితే ప్రచారం జరుగుతుంది, ఊరు చుట్టూ తిరుగుతూ ఉంది, హైదరాబాద్ మార్కెట్ స్లో అయిపోయిందని చెప్పి. కొంతమంది దీన్ని పడిగట్టుకొని చెప్పేవాళ్ళు ఉంటారు, మరి కొంతమంది వాస్తవాలు చెప్పేవాళ్ళు ఉంటారు. ఏంటి వాస్తవ పరిస్థితి అయితే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో దీన్ని బాగా చెప్పాలంటే సంక్రాంతి పండగ వచ్చినప్పుడు మనం వెళ్ళి బట్టల షాప్లో ఫుల్ జనాలు వెళ్ళి కొనుక్కుంటారు బట్టలు. ఈ మామూలు సీజన్లో ఏమవుతుంది, ఆ బట్టల షాప్ బట్టలు మోసేసి ఇళ్ళకి వచ్చి అమ్ముతుంటాడు. అంతే కదా. రెడీమేడ్ షాప్లో చూస్తే సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు ఫుల్ ఖాళీ ఉండదు. ఎందుకంటే అప్పుడు పండగ కూడా అవసరం. తర్వాత ఇళ్ళకి వచ్చేసి బట్టలు అమ్ముతూ ఉంటారు. అట్లనే ఇప్పుడున్న పరిస్థితుల్లో బాగా ప్రైమ్ లొకేషన్లోనే ఫ్లాట్లు సేల్ అవుతున్నాయి. అంటే అవసరం ఉన్నవాళ్ళే ఒక ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ శాలరీస్ కలిపితే కానీ ఇవాళ రోజున మణికొండ కానీ, పుప్పాలగూడ కానీ, నార్సింగ్ కానీ, కోకాపేట కానీ, మంచిరేవులు కానీ, ఇస్నాపూర్ కానీ, కిస్మత్పూర్ కానీ, పటాన్చెరు కానీ, బీరంగూడ కానీ, తెల్లాపూర్ కానీ, ఈ లొకేషన్లో ఉస్మాన్ నగర్ కానీ, గచ్చిబౌలి కానీ, జూబిల్స్ కానీ, ఈ లొకేషన్లో ఏంటంటే ఇల్లు కావాలి అనుకుని వైఫ్ అండ్ హస్బెండ్ ఎంప్లాయీస్ అయినా కానివ్వండి, బిజినెస్లో ఉన్నా కానివ్వండి, ఈ సంపాదనలు ఉన్నవాళ్ళే ప్రజెంట్ ఉన్న నేను చెప్పినటువంటి పేర్లు ఏదైతే ఉందో ఆ విలేజెస్లో వ్యాపారం జరుగుతుంది, హై రైజ్ బిల్డింగ్స్లోనే కొంటున్నారు.
స్టాండ్ అలోన్ కూడా అసలు ఫుల్గా ఆగిపోయింది. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లు అనేది ఈ హైడ్రా వచ్చిన తర్వాత అసలు అది అసలు వెబ్సైట్లు కూడా సరిగ్గా లేవు కదా. హైడ్రా వెబ్సైటే క్రియేట్ చేయాలి వాళ్ళు. అసలు ఈ ల్యాండ్లో ఈ సర్వే నెంబర్లో పలాని విలేజ్లో ఇగో ఈ ల్యాండ్లో మీరు ఈ సర్వే నెంబర్లో హైడ్రా యొక్క దీంట్లో ఉన్నాయి, మీరు కొనొద్దని వెబ్సైట్లో పెట్టాలి. పొద్దున్న నాకు ఒక ఆవిడ కాల్ చేస్తుంది, నాకు ఓల్డ్ కస్టమర్. మేము ఒక స్టాండర్డ్ లేని అపార్ట్మెంట్లో ఫ్లాట్ బుక్ చేసాము, మొత్తం డబ్బులు ఇచ్చాము, బిల్డర్ ఇప్పుడే గుంటలు దొరుకుతున్నాడు, అసలు దాంట్లో వచ్చిందంటవా అంటే నాకు కూడా తెలియని పరిస్థితి. పొద్దున అదే అర్థమైందా. ఇప్పుడు అమీన్పూర్ ఉంది, అక్కడ ఏదో ఫ్లాట్ కొన్నారంట, ప్లాన్ అప్రూవ్ అయిందంట. ఇప్పుడు జిహెచ్ఎంసీ అమీన్పూర్ అదొక మున్సిపాలిటీ. ఆ మున్సిపాలిటీలో ఆ ఊరు సర్వే నెంబర్లు మనకి ఏదైనా తెలుస్తాయి, వాళ్ళు అప్రూవల్ ఇస్తే కానీ తెలుస్తుంది. అమీన్పూర్లో 2-3 చెరువులు ఉన్నాయి, ఆ బఫర్ జోన్లు ఎక్కడ ఉన్నాయి, ఆ కెనాల్స్ ఎక్కడ ఉన్నాయి. ఇప్పుడు కెనాల్స్ కూడా సరిగ్గా సెట్ చేయాలి వాళ్ళు, ఇంట్లో కెనాల్స్ కూడా సెట్ చేయాలి, ఎఫ్టీఎల్లు బఫర్ జోన్లు తర్వాత ఇవ్వాలి. వీళ్ళు గందరగోళం సృష్టించడం కారణం వాళ్ళు అవే. మినిమం స్టోన్స్ అన్నీ వేయాలి, ఇక్కడ వరకు ఎఫ్టీఎల్, ఇక్కడ వరకు బఫర్ జోన్, ఆ తర్వాతనే కొనుక్కోవాలని. ఇప్పుడు ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు, ఇప్పుడు ఏం చేయలేరు వాళ్ళు. కస్టమర్లు కూడా చేయలేక వాళ్ళకి లోన్స్ వస్తాయి. ఇప్పుడు వాళ్ళ శాలరీని బట్టి వాళ్ళకి లోను బ్యాంకులు ఇస్తాయి, కానీ ఆ జోన్ సిస్టము తెలియక ఆగిపోతున్నారు. ఇప్పుడు స్టాండర్డ్లో అసలు ఆగిపోయినాయి. ఇప్పుడు హైరేజ్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు హైరేజ్ బిల్డింగ్స్ ఎక్కడ ఉన్నాయి? జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, రాయదుర్గం, గచ్చిబౌలి, మాదాపూరు, కొండాపూరు, మంచిరేవుల, పుప్పాడుగూడ, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్ కూడా ఇట్లా హైరేజ్లు అవుతున్నాయి. హైరేజ్లు అంటే ఇంకా హైరేజ్ పర్మిషన్ ఇచ్చారంటే ఇంకా అది పర్ఫెక్ట్, అది ఇంకా అది బఫర్ జోన్లో ఉండదు, ఎఫ్టీఎల్లో ఉండదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవే రన్ అవుతున్నాయి తప్పితే స్టాండర్డ్లో ఆగిపోయినాయి. ఇలా లోకల్గా ఉన్న హౌస్ రియల్ ఎస్టేట్ ఇలా పడిపోయినాయి. సో ఇది పరిస్థితి. సో ఇంకా కొన్ని రోజుల తర్వాత ఒక నమ్మకం కలిగిన తర్వాత ఈ గందరగోళం సిస్టమేటిక్గా వెళ్ళట్లేదు కాబట్టి ఇదంతా గందరగోళం. హైడ్రా కూడా అంత ఫాస్ట్గా వెళ్ళడం అనేది మంచిది కాదు. సిస్టమాటిక్స్గా వెళ్ళాలి వాళ్ళు. ఒక నోటీసులు ఇవ్వడము, గందరగోళం ఎలా ఉండవు. వాడు చెడ్డోడైనా ఏడ్చాడంటే 10 మందికి కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి, అంతే కదా. నిజంగా వాడు వెళ్ళిపోయి చెరువులోనే కట్టారు చాలామంది, మరి వాళ్ళే కొడుతున్నారు, వాళ్ళే ఏడుస్తున్నారు. కానీ ఏడుస్తున్నాం అనేది మేము మెయిన్ అంటలేము కదా. ఇప్పుడు చూద్దాం, అంటే ఇంకా రాబోయే జనాలు నమ్మే వాళ్ళు ఎలా ఉంటుంది, టీవీలో ఫోకస్ అవుతుంది. ఇప్పుడు TV9 ఇట్లా వాళ్ళు వీళ్ళు కూడా ఇలాగా పెద్ద న్యూస్ ఛానల్స్ కూడా ఇల్లు కొట్టారు అనే దాని మీదే ఫోకస్గా ఏడుస్తుందని చూపిస్తున్నారు తప్పితే ఎట్లా చూపించాలి మరి? ఇగో ఈయన ఇక్కడ ఉన్నాడు, ఈయన బఫర్ జోన్లో ఇల్లు కట్టాడు అందుకనే కూల్చాడు నేను చూపించట్లేదు కదా. సో ఏదైనా మొత్తం మీద ఇవన్నీ కాస్త ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. ఎందుకు అంత అన్నారు అసలు, మీరు ఎందుకు, మీకు ఎట్లా ఉంటారు ఏంటనే అడుగుతున్నారు తప్పితే ఇగో వీళ్ళు హైదరాబాద్లో ఇలా ఇల్లు కొట్టారు, ఇక్కడ దాకా బఫర్ జోన్ ఉంది, ఇక్కడ దాకా ఎఫ్టీఎల్ ఉందని చూపించారు మన ఆ ఛానల్స్ కూడా. సో ఏదైనా కానీ మొత్తం మీద ఒక మార్కెట్లో ఒక ప్రచారం అయితే నడుస్తుంది, నెగిటివ్ ప్రచారం మార్కెట్ మీద. సో ఇది త్వరలోనే క్లియర్ అయ్యి మళ్ళీ మార్కెట్ స్పీడ్ అందుకూడదని మనం కూడా భావిద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, వెల్ బిల్ట్.